ఏబిఎన్ ఛానల్ ఒక న్యూస్ ఛానలే కాదు. ఏబిఎన్ వెంకటకృష్ణ అసలు జర్నలిస్టే కాదు. చంద్రబాబు నాయుడు అసలు రాజకీయ నాయకుడే కాదు. చంద్రబాబు నాయుడికి అసలు జనాలు రారు, ఆయనకు ఓట్లు కూడా పడవు. ఈవీఎంలతోనే చంద్రబాబు గెలిచాడు. ఇలా నోటికొచ్చింది ఏదైనా మాట్లాడేయచ్చు, నోటికి అడ్డు అదుకుండదు. ఏబిఎన్ వెంకటకృష్ణ మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే మేము కూడా ఇలా ఏదైనా నోటికొచ్చింది మాట్లాడేయచ్చు. నీతి లేకుండా ఏది మాట్లాడినా జనాలందరూ మనల్ని చూసేస్తారులే అనుకుంటే అది పొరపాటే. మనం జర్నలిస్టు అని చెప్పుకునేటప్పుడు ప్రజా సమస్యల పట్ల మనం మాట్లాడాలి. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీయాలి. నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడవటం తప్ప, జగన్మోహన్ రెడ్డిపై డిబేట్లు పెట్టడం తప్ప మీకు ఇంకొక పని లేదా? జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తే ఏంటి, రాకపోతే మీకేంటయ్యా? మిమ్మల్ని ఎవరైనా అడిగారా? జగన్మోహన్ రెడ్డికి అసలు జనాలే రాలేదు అంటే కడుపు మంట కొద్దిగైనా చల్లారేను కదా. ఇప్పుడు ఏబిఎన్ వెంకటకృష్ణపై ఇదే మాటలు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి అసలు జనాలే రాలేదంటే కొద్దిగైనా కడుపు మంట తగ్గేది కదరా కిట్టా అని ఏబిఎన్ వెంకటకృష్ణపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఒక్కసారి ఏబిఎన్ వెంకటకృష్ణ ఏం మాట్లాడాడు, నెటిజన్లు ఎందుకు వెంకటకృష్ణను ట్రోల్ చేస్తున్నారు, అది కూడా మనం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి తనకు తానే ఒక ఆరా సృష్టించుకుంటాడు. మామూలుగా ఆరా అనేది ఎలా రావాలంటే అది కొంతమందికే వస్తుంది. అది ఒక ఇందిరాగాంధీ, లేకపోతే ఒక వాజ్పేయి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్, లేకపోతే ఒక చిరంజీవి, ఇంకా చాలా మంది ఎన్టీఆర్, అందరికీ చాలా యాక్టింగ్ ఎన్టీ రామారావు. వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గానే వాళ్ళకు ఒక ఆరా ఉంటుంది. వాళ్ళకు ఒక ఆరా అంటే ఒక రకమైన ఆకర్షణ. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన ఆరాధనా భావం కలుగుతుంది. అది ఎన్టీ రామారావు గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, చిరంజీవి అయినా, చాలామంది పొలిటికల్గా కానీ కొంతమంది సెలబ్రిటీలు కూడా. జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర ఆరాధనా భావం పెద్దగా ఉండదు, కానీ ఆయన క్రియేట్ చేసుకుంటాడు. ఎలా తరలించిన మనుషులతో డబ్బులు ఇచ్చి సీఎం అని అనిపించుకొని చాలామంది మాట్లాడేది ఆయన దగ్గరగా చూసేవాళ్ళు ఏంటంటే అట్టా డబ్బులు ఇచ్చి అనిపించుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏదో నిజంగా వచ్చి అరుస్తున్నారు అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతాడు అనేది చాలా జగన్మోహన్ రెడ్డిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తున్న మాట. నేను డబ్బులు ఇస్తే వచ్చారు వీళ్ళు, నేను డబ్బులు ఇస్తే అరుస్తున్నారు వీళ్ళు అనేది మర్చిపోతాడు. మర్చిపోయి వాళ్ళు అరుస్తున్న దాన్ని ఫీల్ అవుతుంటాడు అనేది ఒక ఇదనమాట, ఒక అబ్జర్వేషన్. ఆయన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేసిన వాళ్ళ ఒక అబ్జర్వేషన్. అవును, ఏబిఎన్ వెంకటకృష్ణకి జగన్మోహన్ రెడ్డిని క్లోజ్గా అబ్జర్వేషన్ చేసిన వాళ్ళు వెంకటకృష్ణ చెవిలో వచ్చి జనాలని జగన్మోహన్ రెడ్డి తరలించుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చే జనం అంతా కూడా డబ్బులతో వచ్చే జనాలు. అలా వచ్చిన జనాలను కూడా తనకు తాను ఫీల్ అవుతూ తాను డబ్బిచ్చాననే సంగతి కూడా మర్చిపోయి తన్మయత్వంలో మునిగిపోతాడు జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డిని క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు వెంకటకృష్ణ చెవులో గుసగుసగుస చెప్పారట. అనొచ్చు నేను కూడా, ఈవీఎంలతో గెలిచిన వాళ్ళకి జనాలు ఎక్కడొస్తారు అని అనొచ్చు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేదానికి ఇది ప్రజాస్వామ్యం. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేదానికిలే మనకి పత్రికా స్వేచ్ఛ ఉందని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారా? అసలు జనాలే రాలేదంటే కడుపు మంట కొద్దిగైనా తగ్గేది కదా. సోషల్ మీడియాలో అదే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు ఏబిఎన్ వెంకటకృష్ణని. అసలు జనాలే రాలేదంటే కొద్దిగైనా కడుపు మంట తగ్గేది కదరా కిట్టా అంటూ ఉన్నారు. ఇంత ఘోరంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి జనాలు కూడా ఆ విధంగా ట్రోల్ చేస్తారు మిమ్మల్ని. ఎంతసేపు నిద్ర లేచింది మొదలుకొని పడుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి నామస్మరణేనా?
జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తే ఏంటి, రాకపోతే మీకేంటయ్యా బాధ? ప్రతిరోజు డబ్బిచ్చి దొలుతూనే ఉంటారా? ఆడొచ్చే జనాలకంతా డబ్బు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి ఖజానా ఒక వారం రోజుల్లో ఖాళీ అయిపోతుంది. లేకపోతే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఆ విధంగా అక్కడ వచ్చే జనానికంతా డబ్బు ఇవ్వాలంటే వాళ్ళ ఆస్తి, వాళ్ళ తాతల ఆస్తి, వాళ్ళ బంధువుల ఆస్తి కూడా సరిపోదు. మనం నోటికొచ్చింది మాట్లాడే ముందు ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని మనం ఎందుకు నిలదీయట్లేదు? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే మనం నోరు మూసుకొని ఎందుకున్నాం? గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యం అందట్లేదు, మందులు కూడా అందట్లేదు, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పనితీరు బాగా లేదు అంటే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఎందుకు నోరు మూసుకుని ఉన్నాం? మనం ఒక జర్నలిస్ట్గా ప్రజల తరఫున నిలబడాలనా, లేకపోతే చంద్రబాబుకు భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ప్రతిరోజు తిట్టే కార్యక్రమాలు చేస్తూ డిబేట్లు పెడతారా? చెప్పండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అంటే ఇట్లా వెటకారం మాటలు మాట్లాడితే ఎందుకు ట్రోల్ చేయరు అని నేను ఈ వీడియో ద్వారా వెంకటకృష్ణని ప్రశ్నిస్తున్నాను.